గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా పెదవుల నుంచి కాకుండా గుండెలలో నుంచి చెప్తున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత తనే ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూత నుంచి రక్షించే ప్రాజెక్టు. అది ఎప్పుడు నువ్వు మాట్లాడతావు 10 ఏళ్ళకెళ్ళి. దాంతోపాటు బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు అది 80% పూర్తయింది. దాని గురించి మాట్లాడతావు. ఎమ్మడే మీ జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి పెద్దలు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు వెంటనే పూర్తి చేసుకోండి అని చెప్పి మనం ఎప్పుడు చెప్తాం. అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని. నేను అడగలే వారిని, కొద్దిగా సెట్ అయినా అడుగుదాం ఎస్ఎల్బిసి గురించి అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు పనులు మొదలు పెట్టించినాం. నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్ళి బేరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళకి కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం. ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. కానీ ఎవరు ఏడుపుగొండి వాళ్ళు ఉన్నారో ఎవరున్నారో అప్పటికే 70% పూర్తయిన ప్రాజెక్టుని 10 ఏళ్ళు పక్కన పెట్టి మొత్తం ఏదో ప్రపంచ వింతలాగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం అయిపోయింది, కూలిపోయిపోయింది. దీని జోలికి రాక ఇది ఎంత ప్రాజెక్ట్ అంటే డెడ్ స్టోరేజ్కి వెళ్ళి ఆ రోజు నేను చెప్పిన 820 లెవెల్కి వెళ్ళి పెట్టాలి, మాకు పోతిరెడ్డిపాడు మీరు నీళ్ళు తీసుకోబోతున్నారని చెప్పి డిజైన్లో కూడా ఆ రోజు నేను దగ్గర ఉండి మాకు శాశ్వత పరిష్కారం ఇది బ్రిజేష్ ట్రిబ్యునల్ మనకు అవార్డు 37 అలాట్ చేసిన వాటర్. ఇది రామారావు గారు తాత్కాలికంగా ఆ రోజు నర్రా రామారెడ్డి గారు కానీ ఇతర నాయకులు తాత్కాలికంగా ఏఆర్ఎంఆర్పి తాత్కాలికమే శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం, 3 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం టనలే అని చెప్పి దాన్ని కూడా చేద్దామని చెప్పి ఆ రోజు రామారావు గారి నుంచి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆలోచన వచ్చింది. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు రాగానే జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రం మొత్తం చేపట్టినప్పుడు ఇది అవుతుందా కాదా అని ఆలోచనలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నార్కట్పల్లికి పల్లెపాటలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వారు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పిన, మీరు పులిచింతలకు మూడో పంటకు నీళ్ళు ఇస్తున్నా మేమేం బాధ లేదు. కానీ మా కళ్ళ ముందు ఇవాళ మేము 30 ఏళ్ళకి 60 ఏళ్ళలాగా కనబడుతున్నాం. స్వామి అనే వ్యక్తిని మేము చూసాం. ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకుపోయి టేబుల్ మీద పండబెట్టాను. అంశాల స్వామి చనిపోయిండు. తుచ్చల సత్యనారాయణ గారు తీసుకుపోయాను. నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 11 రోజులు నిరాహార చేసినాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద కొన్ని పైపులు వేసి దాన్ని శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బిసి అని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు గ్రావిటీతో నీళ్ళు వస్తుంటే రాను 10 ఏళ్ళ తర్వాత మనం కూడా అందరిలోకి అయిపోతాం. ప్రపంచంలో కంటే ఎక్కువగా 12 ppm పార్ట్స్ పర్ మిలియన్, మనం 2 పార్ట్స్ పర్ మిలియన్ కంటే ఎక్కువ నీళ్ళు ఉంటే తాగడానికి వీల్లేదు. ఎంత ఫిల్టర్ చేసినా మిషన్ భగీరథతో ఇవాళ బాలనాయక్ గారు ఎప్పుడు అడుగుతుంటా నేను, దేవరకొండలో ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. రాష్ట్రం మొత్తం 46,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఇదే ప్రాజెక్టు ఆ రోజు ఒక 1,000-2,000 కోట్లు అదనంగా ఇచ్చి ఈ ముఖ్యమంత్రి గారు లాగా చర్యలు తీసుకుంటే ఎప్పుడో అయిపోయేది. ఇవాళ మాకు సంవత్సరానికి 500 కోట్ల కరెంటు బిల్లు మిగిలేది. నాకు నిజంగా నాకు జీవితం ధన్యమైనట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇదే జిల్లాకు ఇరిగేషన్ మంత్రిగా ఉండడం, వారు ఎప్పుడు చూసినా దీని గురించి ఆలోచిస్తూ మీరు చూసి 2 నెలల్లో ఒక 20-30 సార్లు ఈ ప్రాజెక్టు గురించి రివ్యూ చేసినంటే మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. దీనికి తోడు పైకెళ్ళి మాకు 1 కోటి మంది వడిదాలు వదిలిపెట్టే స్వచ్ఛమైన తెలంగాణ నది, తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే కలిసిపోయే మూసీ నది వికారాబాద్ అనంతగిరి కొండల్లో వచ్చి నేరేడు జలంలో కృష్ణాలో కలిసిపోతుంది. ఒకప్పుడు అది తాగునీరు 1.5 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. అది రాజున ఆ ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ ఎస్టీపీ లేక ఇవాళ నల్గొండలో కిందికి వెళ్ళి ఆ బాధ, పైకి వెళ్ళి మూసి బాధతో బాధపడుతుంటే దానికి కూడా ఎంత ఖర్చు అయినా సరే చేస్తామంటే దాని మీద కూడా పని లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు 10 ఏళ్ళు పాలించి కనీసం పేదవాని ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. పేదవాడు తినడానికి సంబంధించిన రేషన్ కార్డు పట్టించుకొని పనికిరాని వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చూసి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మూసి ఇవాళ నిజంగా నల్గొండలో కొన్ని గ్రామాలలో పడుకోలేరు. ఆ పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీరందరూ నల్గొండ జిల్లా వాస్తవులే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి మా నల్గొండ జిల్లా 30 లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ శాశ్వత పరిష్కారంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నందుకు, ఎన్ని డబ్బులైనా ఇస్తానందుకు
దాంతోపాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పరిచయం ఉన్న వాళ్ళ ఆర్మీకి గతంలో ఈఎన్సీగా ఉన్న పరీక్ష మైరా కానీ అందరితోని వారు కూడా వారానికి 2-3 సార్లు మాట్లాడుతారు. నిజంగా జిల్లా ప్రజల అదృష్టం, జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.